కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవ్వడంతో ఎన్నో అభివృద్ధి పనులైతే ప్రారంభించారని చెప్పొచ్చు. అలాంటిది ఉచిత గ్యాస్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇలా అనేక రకమైన పథకాలైతే ప్రారంభించారు. అంటే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే మొన్న ఆగస్ట్ 15న చూసుకుంటే కనుక స్త్రీ శక్తి అనే పేరుతోటి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏదైతే స్త్రీ నీకు ఫ్రీ అంటూ కూడా ఏదైతే ఉచిత బస్సులు ప్రకటించారో నిజంగానే మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే టోటల్ గా చూసుకుంటే ఇంకా ఓవరాల్ గా 8,458 బస్సులను అయితే రంగంలోకి తీసుకొచ్చింది. అలాంటిది 5 రకాల బస్సులని కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వబోతుంది. అంటే పల్లె వెలుగు కానివ్వండి, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ అలాగే ఆర్డినరీ సిటీ బస్ ఇలా 5 రకాల బస్సులను అయితే రంగంలోకి తెచ్చినట్టు తెలుస్తుంది. సో ఒకవేళ తమ ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే ఓటర్ ఐడి కార్డు ఇలాంటివి చూపించడం వలన 0 టికెట్ అయితే ఇష్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి మహిళకు చూసుకుంటే గనక ప్రతి నెలకి 800 నుంచి 1000 రూపాయల వరకు ఆదా అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే గనక 700 ఎలక్ట్రిక్ బస్సులను అయితే కొనుగోలు చేసింది. అలాంటిది వచ్చే 2 ఏళ్లలో కూడా చూసుకుంటే 1400 బస్సులను కూడా కొనుగోలు చేయడానికి అయితే రెడీ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు పథకానికి 1950 కోట్లు అయితే వినియోగించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఉచిత బస్సు క్రియేట్ చేశారో, ఏదైతే పెట్టారో పథకమో, అది నిజంగానే ఇప్పుడు ఏపీలో అమరావతిలో చూసుకుంటే గనక మహిళలందరూ ఫ్రీగా రైట్ అంటూ కూడా తమ బస్సులో ప్రయాణాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అంటే పులివెందులో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు. అలాంటిది మొన్న చూసుకుంటే కనుక జెడ్పీటీసీ పులివెందుల ఎన్నికలో జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా ఏంటో చూపించారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అసలు పులివెందులలో మహిళలు ఏ విధంగా ఈ ఉచిత బస్సుని వినియోగిస్తున్నారని దానిపై అయితే ఒక స్టడీ అయితే చేసినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో అక్కడ కండక్టర్ను కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. అయితే సుమారు 3 రోజుల్లోనే ఒక్క పులివెందులలో 20,000 వరకైతే మహిళలు ప్రయాణించినట్టు తెలుస్తుంది ఉచితంగా. సో మరి అలాగే ఒక్క రోజులో చూసుకుంటే కనుక నిన్న ఒక్క రోజులో 7.58 లక్షల రూపాయల లబ్ధినైతే మహిళలు సంపాదించారని తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక నిజంగా ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నేతలు అయితే దీనికి సంబంధించి ఉచిత బస్ కి సంబంధించి ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే కావాలని వైసీపీ నేత మహిళల్ని కావాలని బస్సులోకి ఎక్కమని, అక్కడ ఇంటెన్షనల్లీ వాంటెడ్లీ అక్కడ గొడవ చేయమని, కండక్టర్లతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి, మహిళలతో కానివ్వండి, కావాలని వాళ్ళతోటి గొడవ పడి ఏదైతే ఉచిత బస్సు పథకం ఉందో దాన్ని డ్యామేజ్ చేసే క్రమంలో ఈ వైసీపీ నేతలు అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో మరి దీనికి సంబంధించి అధికారికంగా వాళ్ళు కూడా ఫైర్ అయ్యారు అండ్ అలాగే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉచిత బస్సులు చూసుకుంటే కనుక సుమారు ఒక్కొక్క బస్సులో సీసీ కెమెరాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే మొన్నటి వరకు చూసుకుంటే ఉచిత బస్సు పక్కన పెడితే మొన్న ఆగస్టు 15కి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేయకపోవడం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే అలాంటిది ఒక మాజీ సీఎం అయ్యుండి అంటే 5 సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక ఆయన జాతీయ జెండా ఆవిష్కరించకపోవడం నిజంగానే దేశద్రోహం అంటూ కూడా లోకేష్ గారు అయితే ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. అంటే రాజకీయాల్లో చూసుకుంటే కనుక పిఏలను నార్మల్ గా మనము కొన్ని పనులకి వాడుతుంటాం. అలాంటిది ఒక పిఏ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇలా జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం నిజంగానే ఇలాంటి సంప్రదాయం ఎక్కడా చూడలేదంటూ కూడా చాలా మంది ఫైర్ అవుతున్నారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు కూటమి ప్రభుత్వము ఈ అభివృద్ధి పనులు దూసుకెళ్తుంటే మరోవైపు వైసీపీ నేతలు ఆగస్టు 15 చూసుకుంటే కనుక ఇలాంటి రచ్చ కార్యక్రమాలతో చేశారని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈవెన్ పులివెందులలో కూడా ఈ ఉచిత బస్సు పథకము నిజంగానే చాలా బాగుంది, చాలా బాగా వెళ్తుందంటూ కూడా చాలా మంది మహిళలు కూడా దీనికి సంబంధించి పాజిటివ్ గా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. నేపథ్యంలో అసలు ఉచిత ఫ్రీ బస్సు పులివెందులలో ఏ విధంగా కొనసాగుతుంది, అసలు డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చంద్రబాబు ఉచిత బస్సు పులివెందులలో రెస్పాన్స్ ఇదే. ఏపీలో కూటమి సర్కార్ సూపర్ 6 ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాజాగా ప్రారంభించింది. ఏడాది ఆలస్యమైన అట్టహాసంగా ఈ
పథకాన్ని ప్రారంభించింది. అంటే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఈ పథకంపై విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో ప్రజలు ఈ పథకంపై ఎలా స్పందిస్తున్నారనే దానిపై అయితే ఆసక్తి నెలకొంది. సో అంటే చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు అయితే వచ్చాయని చెప్పొచ్చు. అంటే ఉచిత బస్ కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం, ఇలా ఎన్నో పథకాలు, ఇలా ఎన్నో స్కీమ్స్ కూడా వచ్చాయి. అంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు అయితే ఇచ్చింది. ఇప్పుడు చూసుకుంటే గనక వరుసగా ఆ హామీలను నెరవేర్చే క్రమంలో కూటమి ప్రభుత్వము భాగమైందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో టోటల్ గా ఓవరాల్ గా 8,000 బస్సులను అయితే రంగంలోకి తెచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ నీకు ఫ్రీ అంటూ కూడా ఒక నినాదం కూడా వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అసలు పులివెందులలో ఈ ఫ్రీ బస్ పథకము ఏ విధంగా కొనసాగుతుందో అంటూ కూడా ఒక వార్త అయితే వెలువడింది. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా స్టడీ చేశారు, కండక్టర్ల దగ్గర నుంచి వివరాలు కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి ప్రారంభమైన తర్వాత గత 3 రోజుల్లో పులివెందుల పరిధిలో ఎంతమంది మహిళలు దీని సద్వినియోగం చేసుకున్నారనే దానిపై ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఒక్క పులివెందుల డిపో పరిధిలోనే ఉచిత బస్సు పథకం కింద 3 రోజుల్లో 20,000 మంది మహిళలు ఈ అవకాశాన్ని వాడుకున్నారని డిఎం రామకృష్ణ వెల్లడించారు. సో అంతేకాదు నిన్న ఒక్క రోజే ఈ పథకం ద్వారా మహిళలకు 7.5 లక్షల లబ్ధి జరిగిందని తెలిపారు. సో అలాగే జిల్లాలో ఘాట్ రోడ్లలో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సో అలాంటిది పులివెందులలో చూసుకుంటే గనక కేవలం 3 రోజుల్లోనే సుమారు 20,000 మంది మహిళలు ప్రయాణించినట్టు తెలుస్తుంది. అలాంటిది నిన్న ఒక్క రోజే మహిళలకు సంబంధించి 7.58 లక్షల లబ్ధి కూడా చేకూరినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే గనక స్వతంత్రం రోజున స్త్రీ శక్తి అని పేరుతో ఏదైతే ఉచిత బస్సు స్టార్ట్ చేశారో నిజంగానే విజయవంతం అయిందని చెప్పొచ్చు. వైసీపీ నేతలు ఏ రకంగా ఆరోపణలు చేసినా, ఏ రకంగా డ్యామేజ్ చేయాలని చేసినా కూడా అక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వము సత్సంబంధ ప్రారంభించారో ఈ పథకం నిజంగానే ఒక మంచి సక్సెస్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అలాంటి దీనికి సంబంధించి మహిళలు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రస్తుతము 700 బస్సులను కూడా, ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేశారు. అలాంటిది వచ్చే 2 ఏళ్లలో 1,400 బస్సులు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో టోటల్ గా ఈ పథకానికి సంబంధించి 8,500 బస్సుల వరకు అయితే రంగంలోకి దించిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఉచిత ఫ్రీ బస్ అయితే మహిళలకి నిజంగానే ఒక మంచి సర్దుబాటు అని చెప్పొచ్చు. అండ్ అలాగే మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు.